గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక ప్రదర్శనలో చూశారు. ఈ సినిమా గురించి తన ఒపీనియన్ షేర్ చేసుకున్నారు. బాలకృష్ణ నటించిన గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక ప్రదర్శనలో చూశారు. ఈ సినిమా గురించి తన ఒపీనియన్ షేర్ చేసుకున్నారు. బాలకృష్ణ నటించిన గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విజయవాడలో ప్రత్యేక ప్రదర్శనలో చూశారు. ఈ సినిమా గురించి తన ఒపీనియన్ షేర్ చేసుకున్నారు. ఇది ఒక చరిత్ర. ఈరోజు మీరు ఒకసారి ఆలోచిస్తే అమరావతి ప్రభావం ఏ విధంగా ఉందంటే మళ్ళీ చరిత్రకు పూర్వ వైభవం తీసుకొచ్చే పరిస్థితి వచ్చింది. ఇది ఒక్కొక్కసారి ఏ విధంగా వస్తుందో కూడా చరిత్రలో చెప్పలేము. అలాంటి పూర్వ వైభవానికి శ్రీకారం చుట్టింది. ఈరోజు సినిమా చూసిన తర్వాత మళ్ళీ ప్రతి ఒక్క తెలుగువాడు గర్వపడే విధంగా, ప్రతి ఒక్క భారతీయుడు గర్వపడే విధంగా మన శక్తి సామర్థ్యాలు ఏంటో ఒకసారి మళ్ళీ జ్ఞాపకం తెచ్చే విధంగా, ఉత్తేజపరిచే విధంగా ఈ పిక్చర్ వచ్చింది. గౌతమి శాతకర్ణి పిక్చర్ చూసిన తర్వాత మీరు చూస్తే ఒక పక్క బాలకృష్ణ గారు యాక్ట్ చేసింది ఓసారి నాకు అనిపిస్తుంది. చాలా సినిమాలు చూశాను కానీ ఈ సినిమాలో ఆయన యాక్ట్ చేయడం, ఆయన నిజంగానే శాతకర్ణి ఇంట్లో వచ్చి యాక్ట్ చేయించుంటుంది. అంత బ్రహ్మాండంగా చేశాడు. రెండోది ఈ పిక్చర్ కూడా రావడం కూడా మీరు ఒకసారి చూస్తే ఇలాంటి ఐడియా ఎప్పుడూ రాదు. ఇది 100వ సినిమా బాలకృష్ణ గారికి. చాలా సినిమాలు చేశారు, చాలా సక్సెస్ వచ్చాయి. కానీ ఈ సినిమా మాత్రం ఒక చరిత్రను తిరగరాసే విధంగా, శాశ్వతంగా గుర్తుండే విధంగా ఈ సినిమా వచ్చింది. అందులో ప్రతి ఒక్కరి క్యారెక్టర్ చూస్తే హీరోయిన్ అయితే శ్రేయ చాలా బాగా చేసింది. ఒక మెజెస్టిక్గా హేమమాలిని ఎట్లయితే ఇది చేసిందో వారికంటే కూడా ఆ క్యారెక్టర్లో చూసినప్పుడు ఆ గంభీరం కానీ, ఒక త్యాగం కానీ, ఒక సాక్రిఫైస్ కానీ, వీరోచితం కానీ ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ ప్రతి ఒక్కరికి ఆదర్శనీయుడిగా వారు చేయడం జరిగింది. క్రిష్ గారికి ఎట్లా ఐడియా వచ్చిందో అంటే నాకే ఆశ్చర్యం వేస్తూ ఉంది. అంటే ఇవన్నీ కూడా కలిసి వచ్చిన సందర్భాలు. నేను అడిగాను వారిని ఇది ఎప్పుడు మీకు తీయాలనిపించిందని. కానీ ఆయన అనేక పిక్చర్ని అనలైజ్ చేసుకుంటూ వచ్చాడు. 2011 ఆ ప్రాంతంలోనే దీన్ని తీస్తే ఎట్లుంటుంది ఒక ఆలోచన వచ్చింది. ఎట్లయితే బాలకృష్ణ గారి శాతకర్ణిగా కల వచ్చిందో చిన్నప్పుడే దేశాన్ని అంతా కలుపుతానని, అలాంటి ఆలోచన వారికి ఒకటి వచ్చింది. ఆ ఆలోచనే అమరావతి పైన, శాతకర్ణి పైన ఒక పిక్చర్ తీయాలి. ఇవాళ చాలా ఆనందంగా ఉంది సినిమా. ఇవాళ మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చూడటం, అది ఒక మంచి కాజ్ కోసం ఈ సినిమాని ఇక్కడ ప్రొజెక్ట్ చేయడం, ఆయన చూపించడం, ఆయన కూడా అందులో భాగం పంచుకోవడం, ఆయన విలువైన సమయాన్ని. ఎందుకంటే రెయిన్బోలో ఆయన కష్టపడుతున్నారు ఈ యొక్క కొత్త రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం, అలాగే అమరావతి యొక్క నిర్మాణం కోసం. సో ఇవాళ ఈ యొక్క ప్రొజెక్షన్లో పాల్గొన్న, సినిమా చూడటానికి మాతో పాటు ఆహ్వానాన్ని మన్నించి మరి వాళ్ళు విరాళాలు సమర్పించిన ప్రతి ఒక్క దాతకి కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. పిక్చర్ ప్రారంభం నుంచి కూడా మమ్మల్ని వెన్నుతడుతూ నా అమరావతి గ్యాలరీకి వెళ్ళడం అయితేనేమి, లేకపోతే ఇక అమరావతి ఒక చరిత్ర, అలాగే అక్కడ రైతులు, భూమిని ఇచ్చిన రైతులందరూ కూడా ప్రభుత్వం తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ యొక్క క్యాపిటల్ డెవలప్మెంట్ కోసం 3,50,000 రూపాయలు
వాళ్ళ ఈ సినిమా ప్రొజెక్షన్లో వచ్చిన కలెక్షన్ కొంచెం ఉంటుంది. అందరి తరఫున మా ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ అందరి తరఫున మేము సమర్పించుకుంటాం. బాలకృష్ణ నటించిన గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విజయవాడలో ప్రత్యేక ప్రదర్శనలో చూశారు. చంద్రబాబు నాయుడుతో పాటు సినిమా హీరో బాలకృష్ణ, దర్శకుడు క్రిష్, అలాగే హీరోయిన్ శ్రీయ అందరూ కలిసి స్పెషల్ షో చూశారు విజయవాడలో గౌతమిపుత్ర శాతకర్ణి. ఆ తర్వాత బయటకు వచ్చి వాళ్ళు తమ అభిప్రాయాన్ని కూడా తెలిపారు. ఇది ఒక చరిత్ర అని చంద్రబాబు నాయుడు అన్నారు. తన ఒక స్పెషల్ ఫిలింగా ఎప్పటికీ నిలిచిపోతుంది అని అన్నారు. బాలకృష్ణ కూడా తన బావ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమయాన్ని వెచ్చించి గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాని చూసి తన అభిప్రాయాన్ని తెలిపినందుకు హీరో బాలకృష్ణ కూడా ధన్యవాదాలు తెలిపారు.